హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. రీసెంట్గా రిలీజ్ అయిన శివాజీ మూవీ 90s వెబ్ సిరీస్ ఏ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. శివాజీ గారు అంటే ఇటీవల బిగ్ బాస్లో వెళ్ళిన శివాజీ గారు. సో అతని సినిమాస్ కూడా మనం చాలా చూస్తుంటాం. ప్రీవియస్గా అతను ఏంటంటే సైడ్ క్యారెక్టర్లు చేయడం కానీ చేశాడు. సో అవి కూడా మనకు బాగా ఖుషీలో క్యారెక్టర్ ఉంటుంది, అది బాగుంటుంది. తర్వాత ఎక్కువగా ఈ శివాజీ గారు ప్రీవియస్ మూవీస్లో సైడ్ క్యారెక్టర్గా నటించారు. సో అతని నటన మనకు ఆల్రెడీ తెలిసిందే, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఈ 90s కిడ్ వెబ్ సిరీస్ అన్నది చాలా బాగుంది. ఇందులో శివాజీ గారు బాగా నటించారు. సో ఈ మెయిన్గా స్టోరీ వచ్చేసి రెండు విషయాల మీద నడుస్తుంది. ఒకటి స్కూల్ డేస్, ఇంకొకటి మధ్యతరగతి జీవితాన్ని లీడ్ చేస్తున్న శివాజీ గారు. సో శివాజీ గారు ఒక టీచరు, తనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటుంది. సో వీళ్ళ ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో జరిగే ఎమోషన్స్, డ్రామా అన్నది మనకు బాగా చూపించారు. శివాజీ గారు యాక్టింగ్ బాగా చేశారు. తన వైఫ్ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళైనా కూడా, తన పిల్లల క్యారెక్టర్లో ఉన్న వాళ్ళైనా కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా రోషన్, ఆ చిన్న పిల్లాడి క్యారెక్టర్ అయితే బాగా ఉంది. మనకు కొద్దిగా ఫన్గా అనిపిస్తుంది. ఫన్గా ట్రై చేశాడు. తను మూవీకి చాలా హెల్ప్ అయ్యాడని చూసిన తర్వాత అయితే అనిపించింది. సో మిగతా వాళ్ళ పిల్లల క్యారెక్టర్లు కూడా బాగానే ఉన్నాయి. సో వాళ్ళకన్నా కొద్దిగా మనకు చిన్నపిల్లల క్యారెక్టర్ అంటే వాళ్ళు చేసే అల్లర్లైనా కూడా, వాళ్ళు వేసే పంచులైనా కూడా అది మనకు బాగా అనిపిస్తుంది. ఈ మూవీలో రోషన్ అనే క్యారెక్టర్కి మనం చాలా కనెక్ట్ అవుతాం. తను లాస్ట్ సన్ అన్నమాట శివాజీకి. శివాజీ అండ్ వాళ్ళ చిన్న కొడుకు మధ్యలో ఉండే కాన్వర్సేషన్స్ అన్నవి మనకు చాలా ఫన్నీగా అనిపిస్తాయి, మనకు కామెడీగా ఉంటాయి. సో ఇక క్యారెక్టర్ల విషయానికి వస్తే, మనకు శివాజీ క్యారెక్టర్ అయితే బాగుంది. తను ఒక టీచర్గా అండ్ ఒక ఫ్యామిలీలో ఉండే ఒక ఫాదర్గా, ఒక పిల్లలకైతే ఏమేం చేయాలో అది కరెక్ట్గా చేస్తాడు, తన బాధ్యతలను నిర్వహిస్తాడు. మధ్యతరగతి కుటుంబంలో ఎక్కువ పెట్టి ఏదైనా కొనలేరు, ప్లస్ తక్కువగా వాళ్ళ పిల్లల్ని చేయలేరు. సో ఈ విషయం అయితే మనకు ఆ మూవీలో అర్థమవుతుంది. సో వాళ్ళ పిల్లల్ని బాగా జాగ్రత్తగా పెంచుతాడు. ముఖ్యంగా అయితే ఈ ఫాదర్ క్యారెక్టర్ అనేది స్ట్రిక్ట్ ఫాదర్ అన్నమాట. పిల్లలకు ఒక స్ట్రిక్ట్ ఫాదర్గా ఉంటాడు. సో వాళ్ళ వైఫ్గా నటించిన మమ్మీ క్యారెక్టర్ అయినా కూడా బాగుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు స్కూల్ డేస్, పిల్లల స్కూల్ డేస్ని అన్నది చూపిస్తారు. ప్లస్ మళ్ళీ మధ్యతరగతి కుటుంబాన్ని శివాజీ ఎలా లీడ్ చేస్తున్నాడు అన్నది కూడా మనకు ఈ మూవీలో చూపిస్తాడు. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య హాసన్. ఈ వెబ్ సిరీస్కి డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య హాసన్. ఈ ఆదిత్య హాసన్ ఏంటంటే తన 90s కిడ్, 90s జనరేషన్ అంటే 1990 నుంచి 2000 సంవత్సరం వరకు ఉన్న జనరేషన్ని మనకు చూపించాడు. అప్పుడు ఏమేమి ఉంటాయి అంటే, అప్పుడు కామన్గా మనకు వీడియో గేమ్స్ అని, జీ బూంబా అని, పవర్ రేంజర్ అని, నా అమృతం అని అలాంటి సీరియల్స్ అయితే చాలా వచ్చాయి. అవి 90s కిడ్స్ వాళ్ళకి అర్థమవుతాయి. సో అప్పుడున్న సీరియల్స్ని, అప్పుడున్న పరిస్థితిని, అప్పుడున్న బొమ్మలనైనా, అప్పుడున్న సినిమాలనైనా అండ్ అప్పుడున్న ప్రతిభా పాటిల్ ఉన్నారు అప్పుడు, ఆ ప్రతిభా పాటిల్ నేమ్ని కూడా తను తీసుకొచ్చాడు. అంటే ఆ జనరేషన్కు ఏ ఒక్కటి మనల్ని మిస్ చేయలేదు అన్నమాట. ఏ మెమరీస్ని మనకు మిస్ చేయలేదు, ప్రతి మెమరీస్ని అందులో పెట్టాడు. ప్రతి సీన్కి మనకు ఇది నిజంగానే 90s కిడ్ అంటే అప్పుడు ఇలా ఉంది కావచ్చు అని అనుకుంటారు 90s కిడ్ వాళ్ళు. కాకపోతే ఒకవేళ 90s జనరేషన్ వాళ్ళు అయితే కంపల్సరీ ఏదో ఒక విషయంలో కనెక్ట్ అవుతూ ఉంటారు ఈ మూవీకి. సో అంత బాగుంది ఈ మూవీ. ఆదిత్య హాసన్ గారు ప్రతి ఒక్క చిన్న పాయింట్ని 90s జనరేషన్లో ఏ విధంగా ఉందో అలాగే ఈ మూవీలో పెట్టారు. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మనకు స్కూల్ డేస్ ఎక్కువగా గుర్తుకొచ్చేది. కామన్గా అందరికీ కాలేజ్ డేస్ ఉంటాయి, డిగ్రీ డేస్ ఉంటాయి. సో మనకు కామన్గా గుర్తుకొచ్చేది స్కూల్ డేస్. మనకు ఎన్ని డేస్ ఉన్నా కూడా మన స్కూల్ డేస్ని మాత్రం మనం మర్చిపోం. సో ఆ స్కూల్ డేస్లో ఉన్న ఎమోషన్స్ అయినా, ఆ స్కూల్ డేస్లో ఉన్న ఫ్రెండ్స్తో తిరిగిన ప్లేసులైనా, ఫ్రెండ్స్తో చేసిన చిలిపి అల్లర్లైనా. సో మనకు ముఖ్యంగా ఈ మూవీలో గుర్తుకొచ్చేది ఇంకొకటి ఏంటంటే స్కూల్ డేస్. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం స్కూల్ డేస్ని అయితే తప్పకుండా మర్చిపోము. సో స్కూల్ డేస్లో మనం చేసిన అల్లర్లు, కొట్లాటలు, సాంగ్స్, డ్యాన్స్ అండ్ అప్పుడు చేసిన మన చిలిపి అల్లర్లు అవన్నీ మనకు ఈ మూవీలో పెట్టారు ఆదిత్య హాసన్ గారు. సో స్కూల్ డేస్ని అన్నది చాలా బాగా చూపించారు. ఈ స్కూల్ డేస్లో కూడా వాళ్ళ ముగ్గురికి లవ్ స్టోరీలు అనేది పెడతారు. పెద్ద కొడుక్కి కానీ, మరి వాళ్ళ డాటర్కి అయినా, వాళ్ళ లాస్ట్ సన్కి అయినా కూడా ముగ్గురికి సపరేట్ లవ్ స్టోరీలు పెడతారు. సో ఆ లవ్ స్టోరీలు మనం కొంతవరకు కనెక్ట్ అవుతాము. సో అప్పుడున్న జనరేషన్లో అవన్నీ కామన్ అనుకోండి. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు ఈ మూవీలో మెయిన్గా ఏం చూపించారంటే, మధ్యతరగతి లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు శివాజీ గారు అండ్ స్కూల్ డేస్లో ఏమేమి జరిగాయి, వాటి నుండి మనం ఏమేమి నేర్చుకున్నాం ఈ మూవీలో చూపిస్తారు ముఖ్యంగా. సో నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. సో మీరు కూడా కంపల్సరీ ఈ 90s కిడ్ వెబ్ సిరీస్ అయితే చూడండి. శివాజీ గారు బాగా యాక్ట్ చేశారు, వాళ్ళ పిల్లలైనా కూడా బాగా యాక్ట్ చేశారు.
సో మనకు ఇంకొక విషయం ఏంటంటే మధ్యతరగతి లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు శివాజీ, సో దానికోసం ఏమేమి సాక్రిఫైస్ చేశాడు, సాక్రిఫైస్ వల్ల యూజెస్ ఉందా లేదా అన్నది కూడా మనకి ఈ మూవీలో చూపెడతారు. ముఖ్యంగా మమ్మీ సెంటిమెంట్, మమ్మీని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అండ్ పిల్లల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్నది కూడా ఈ మూవీలో పెట్టారు. సో ఇంకొకటి వచ్చేసి స్కూల్ డేస్లో మనకు కామన్గా లవ్, అట్రాక్షన్ ఇవి రెండు ఉంటాయి. సో వాటి గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 10th స్టడీ అన్నది ఎంత ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్కి అన్నది ఈ మూవీలో చాలా వివరించారు. సో తప్పకుండా ఈ మూవీ చూస్తే 90s జనరేషన్ వాళ్ళు కాకుండా వేరే జనరేషన్ వాళ్ళు కూడా కంపల్సరీ ఈ మూవీ కనెక్ట్ అవుతారు. సో ఈ మూవీ ముఖ్యంగా ఏంటంటే మనకు జ్ఞాపకాలు, మెమరీస్ అన్నవి మనకు కంపల్సరీ ఈ మూవీలో ఒకసారైనా మనకు గుర్తుకొస్తాయి. మనం చేసిన మనకున్న మెమరీస్ అన్నది ఈ మూవీ చూస్తూ ఉండగా మనకు కంపల్సరీ గుర్తుకొస్తాయి. ముఖ్యంగా రోషన్ క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, అతను చెప్పే డైలాగ్స్ అయినా కూడా. సో శివాజీ అండ్ వాళ్ళ చిన్న కొడుకు మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ మనకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు ఫన్నీగా అనిపించింది ఏమిటంటే, ఇంకొకటి ముఖ్యంగా హీరోయిన్ పెద్ద కొడుకు కోసం ఇంటికి వస్తుంది. సో అప్పుడు ఎటు వేయండు హీరో అని హీరోయిన్ అడిగితే శివాజీ గారు ఇటు వెళ్ళాడని ఒకటి చెప్తాడు. సో అది ఫన్నీగా అనిపించింది, చాలా కామెడీగా ఉంది. సో వీళ్ళ లాంగ్వేజ్ కూడా మనకు కామెడీగా అనిపిస్తుంది, మంచిగా సెట్ అయింది. సో ఈ మూవీ శివాజీ సో మధ్యతరగతి లైఫ్ని శివాజీ లీడ్ చేశాడు. సో అతను సక్సెస్ అయ్యాడా లేదా, ఒక టీచర్గా అతను సక్సెస్ అయ్యాడా లేడా ముఖ్యంగా, అండ్ ఒక కొడుకు అంటే వాళ్ళ సన్ తను లైఫ్లో సక్సెస్ అయ్యాడా లేడా, ఏమి అవ్వాలని అనుకుంటాడు, దానికోసం ఏం చేశాడు. సో ఇంకా ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఏమేం వాళ్ళు అనుకున్నారో అవి సాధించారా లేదా అన్నది ఈ మూవీలో చాలా చూపించారు. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పెద్ద కొడుకు సిటీకి అయితే వస్తాడు 10th అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పెద్ద కొడుకు సిటీకి వస్తాడు ఇంటర్ చేయడానికి. సో మనకి ఇంటర్ చేయడానికి వచ్చినా అని అంటాడు అంతే, కాకపోతే అది అక్కడ కట్ అయిపోతుంది, సినిమా ఎండ్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనకు పార్ట్ 2 వెబ్ సిరీస్ కూడా ఉంది అని అనిపిస్తుంది, కాకపోతే మరి తీయరా అనేది మనకు క్లారిటీ లేదు. తీస్తేనైతే బాగానే ఉంటుంది. సో చాలామంది ఈ 90s వెబ్ సిరీస్కి చాలా కనెక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. నేనైతే కనెక్ట్ అయ్యాను, బాగుంది సినిమా, మూవీ ఒక క్లాసిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది మూవీ. కానీ దీనికి ఇంకొకటి విషయం చెప్పాలంటే దీనికి మ్యూజిక్, సురేష్ బొబ్బిలి గారు ఈ వెబ్ సిరీస్కి చాలా మ్యూజిక్ అనేది అందించారు, బాగుంది. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మ్యూజిక్ని ఇచ్చి, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ సైలెంట్గా ఉంచి, ఆ సాంగ్స్ కూడా బాగుంటాయి, 2-3 సాంగ్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. మ్యూజిక్ అయితే బాగుంది. ఈ మూవీకి మనం కనెక్ట్ అవుతాం చాలు. ఈ రేంజ్ వెబ్ సిరీస్కి ఈ రేంజ్ మ్యూజిక్ అయితే సరిపోతుంది, మంచిగా కూల్గా ప్లెజెంట్గా ఉంది. తను చేసిన ట్యూన్ అయినా కూడా, తను యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అయినా కూడా చాలా బాగుంది. ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, చూసి మీరు ఏ మెమరీస్ని అయితే గుర్తుకు తెచ్చుకున్నారో ఆ మెమరీస్ని కామెంట్ చేయండి. ఈ 90s కిడ్ వెబ్ సిరీస్ని మీరు తప్పకుండా చూడండి, అండ్ మీకు గుర్తుకొచ్చిన మెమరీస్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.